యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని మాటల చేత మీ హృదయాన్ని దేవుని మాటలతో ప్రభావితం చేయాలనే ఆశతో, ఆలోచనతో, ఆకాంక్షతో ఈ మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో వారు దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చాలామందికి అవకాశం లేనప్పటికీ కూడా 4 గోడల మధ్యన కూర్చుని ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువా నీ మందిరానికి ఎప్పుడు వెళ్ళడానికి అనుమతిస్తావయ్యా, ఆ యోగ్యత నాకు ఎప్పుడు దొరుకుతుందనే ఆశపడి తపిస్తూ ఆశతో ఎదురు చూసేవారు కూడా చాలామంది ఉంటారు. అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఆయన మందిరంలో ఏం దొరుకుతుంది అనే దాన్ని ఆ ప్రశ్నతో మనం జవాబులు చూసుకున్నట్లయితే వాక్యం ద్వారా మేలులతో తృప్తి పొందడానికి ఆయన మందిరానికి మనం వెళ్ళాలంటండి. ఈ లోకంలో ఎంతో ఆస్తి, ధనము, సంపదలు అన్నీ ఉన్నా కొంతమందికి సంతృప్తి అనేది ఉండదండి. మరి ఆ సంతృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలోనికి వెళ్తే మాత్రమే దొరుకుతుందండి. కీర్తనలు 65:4 రాయబడింది. అలాగే యెహోవా మందిరంలో నుంచి మనం దీవించబడి ఆశీర్వదించబడ్డానికి ఆయన మందిరానికి వెళ్ళాలంటండి. కీర్తనలు 118:26 ఇలా వ్రాయబడింది. నిజమేనండి, దేవుని మందిరంలో మనకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదమైన, దేవుడు ఇచ్చే దీవెనలైన ఇహమందు మనకెవ్వరూ ఇవ్వలేరండి. అవి ఎంతకాలమో ఉండు. అంటే మనుషులు మనకి ఒకవేళ ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, కానీ అవి ఎంతవరకు ఉంటాయంటే శాశ్వత కాలం ఉండవండి. శాశ్వత కాలం దేవుడు మనం దీవిస్తేనంట తరతరాలు దీవించబడి ఉంటామంటండి. అలాగే దేవుడు సమీపముగా ఉండగానే ఆయన దొరికే కాలమందే మనం ఆయనను వేడుకున్నటకు ఆయన మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుందండి. యెషయా 55:6 అంటే దేవుడు దొరకలేని కాలం కూడా ఉంటుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని మీకు చెప్తానండి. కరోనా వచ్చినప్పుడు ఎప్పుడు మనం అనుకుని ఉండం మనకి దేవుని మందిరాలు మూయబడితే దేవుని వాక్యం కొరువవుతుందని. నిజంగా ఆ సమయంలో మందిరపు తలుపులు తెరిస్తే చాలు ఆయన మందిరంలో అడుగుపెట్టి వచ్చేద్దామని ఆశపడ్డ ప్రాణాలు ఎన్నో ఉన్నాయండి. రాబోయే దినాలలో దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టే ఆయన సమీపంగా ఉండగానే ఆయన మందిరంలో సమాజంగా కూడుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం దేవుని మందిరంలోనికి స్తోత్రబలులతో, అర్పణలతో ఆయన మందిరానికి వెళ్ళాలి. అప్పుడు ఆయన ప్రార్థనా మందిరంలో మనలను ఆనందింపచేస్తాడంట. యెషయా 56:7 ఇవన్నీ పొందుకోవాలి అంటే దేవుని మందిరంలో మాత్రమే దొరుకుతాయి. పార్కుల్లోనూ, పార్టీస్లోనూ, ఫంక్షన్స్లోనూ, విందులలోనూ, వినోదాల్లోనూ, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాటిని పొందుకోలేము. కానీ ఆయన మందిరంలో దొరికే ఓదార్పు, ఆదరణ, నెమ్మది, ప్రశాంతత, ధైర్యం, సంతోషం, సమాధానం, జవాబులు, సమృద్ధి, ఇంకా ఎన్నెన్నో మనం పొందుకోగలుగుతాం. ఇవన్నీ డబ్బిస్తే దొరికేవైతే కాదండి, ఆయన పాదాలు పట్టుకుంటే మాత్రమే దొరుకుతాయండి. కాబట్టి దేవునికి సమయం ఇచ్చి దేవుని మందిరానికి వెళ్ళి ఈ దీవెనలన్నీ పొందుకుందాం. ఈ దీవెనలతో, మేలులతో మీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్.